హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఇది టాలీవుడ్ను షేక్ చేసే న్యూస్. ప్రొడ్యూసర్స్ మైండ్ బ్లాంక్ అయ్యే డెసిషన్. ఇప్పటి వరకు మన స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ వింటేనే అబ్బా అనుకునేవాళ్ళం. 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు ఇలా ప్రొడ్యూసర్ల జేబులకు చిల్లులు పడేవి. కానీ ఇకపై ఆ ఆటలు సాగవు. టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది. అదే నో రెమ్యూనరేషన్, ఓన్లీ ప్రాఫిట్ షేరింగ్. అవును, మీరు విన్నది నిజమే. హీరోలకు ఇకపై ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ రెమ్యూనరేషన్ ఉండదు. అసలు ఏంటి గొడవ? టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఎందుకు ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు? లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఒకప్పుడు సినిమా అంటే ఏంటి? కథను నమ్మి థియేటర్‌కి వెళ్ళేవాళ్ళం. బడ్జెట్‌లో ఎక్కువ భాగం దేనికి ఖర్చు పెట్టేవారు అంటే మేకింగ్ కోసం. లొకేషన్స్, ఫైట్స్, సాంగ్స్, గ్రాఫిక్స్ వీటన్నిటికీ ప్రొడ్యూసర్ ఓపెన్ హార్ట్‌తో ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ వాల్యూ పెరిగిపోయింది. ఒక సినిమా టోటల్ బడ్జెట్‌లో అరౌండ్ 60-70% ఎక్స్‌పెండిచర్ కేవలం హీరో, హీరోయిన్, డైరెక్టర్, ఇతర నటీనటుల రెమ్యూనరేషన్‌లకే సరిపోతుంది. ఖర్చు పెట్టేదంతా రెమ్యూనరేషన్‌లకే అయితే ఇక స్క్రీన్ మీద మేకింగ్ వాల్యూస్ ఎలా కనిపిస్తాయి? కథలో దమ్మున్న ప్రొడ్యూసర్ జేబులో మనీ లేకపోతే సినిమా క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అందుకే మన ప్రొడ్యూసర్లు ఇప్పుడు రూట్ మార్చాలంటూ డిసైడ్ అయ్యారట. టాలీవుడ్ కంటే ముందే ఈ సెగ బాలీవుడ్‌కి తగిలింది. అక్కడ వరుసగా సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అలర్ట్ అయ్యారు. వాళ్ళు పద్ధతి మార్చుకున్నారు. ఖాన్ త్రయం, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద హీరోలకు ముందే 100 కోట్లు ఇవ్వడం మానేశారు. దానికి బదులు ప్రాఫిట్ షేరింగ్ మోడల్ తీసుకొచ్చారు. సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా, ఫ్లాప్ అయితే ఇద్దరికీ లాస్. ఈ మోడల్ వల్ల బాలీవుడ్లో మేకింగ్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఇదే రూల్ మన టాలీవుడ్కి కూడా రాబోతోంది అంటూ తెలుస్తుంది. రీసెంట్గా ఒక లీడింగ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది రికార్డుగా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో బాలీవుడ్ తరహా బిజినెస్ మోడల్ టాలీవుడ్లో కూడా ఖచ్చితంగా ఎంటర్ కాబోతోంది. ఆల్రెడీ కొంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ ఈ దిశగా డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు అని. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో టాలీవుడ్లో ఒక్కొక్క మీడియం అండ్ స్టార్ హీరో మినిమం 35 crores వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. అదే టాప్ లీగ్ హీరోలు అయితే ఆ నంబర్ 100 కోట్లు దాటుతుంది. ఒకవేళ ఈ 35-50 కోట్ల అమౌంట్ హీరో రెమ్యూనరేషన్గా తీసుకోకుండా డైరెక్ట్గా సినిమా మేకింగ్ మీద పెడితే సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఫినాన్షియల్ ప్రెషర్ తగ్గుతుంది. హీరో జేబు నిండడం ముఖ్యం కాదు, థియేటర్లో ఆడియన్స్ కళ్ళు మెరవడం ముఖ్యం. క్వాలిటీ ఉంటేనే కలెక్షన్ల వర్షం కురుస్తుంది కదా. అంతేకాదు, ఇందులో ఇంకొక క్రేజీ లాజిక్ కూడా ఉంది. ఒకవేళ హీరో ముందే రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటే ఆయన ఆ సినిమా కోసం 100% ఇన్వాల్వ్మెంట్ చూపిస్తారు. సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి, అప్పుడే తనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. ప్రమోషన్స్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో హీరో ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇది ఆల్రెడీ మన టాలీవుడ్లో స్టార్ట్ అయిపోయింది కూడా. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి బిగ్గెస్ట్ హీరోలు కూడా ఇప్పుడు ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ మోడల్ మీద వర్క్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. అందుకే ఇప్పుడు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు అంత గ్రాండ్గా, అంత క్వాలిటీగా వస్తున్నాయి. భవిష్యత్తులో మిగతా స్టార్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. టాలీవుడ్ నిర్మాతలు ఇకపై తగ్గబోవడం లేదు. రెమ్యూనరేషన్ల భారాన్ని తగ్గించి క్వాలిటీ పెంచే పనిలో పడ్డారు. హీరోలకు నో రెమ్యూనరేషన్స్, ఓన్లీ ప్రాఫిట్ షేర్స్ అనే ఈ కొత్త ట్రెండ్ మన తెలుగు సినిమాను ఇంకా ఏ రేంజ్కి తీసుకెళ్తుందనేది వేచి చూడాలి. మరి ప్రొడ్యూసర్స్ తీసుకుంటున్నటువంటి ఈ డెసిషన్పై మీ అభిప్రాయం ఏంటి? హీరోలు రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడం కరెక్టేనా? క్రింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఇది టాలీవుడ్ను షేక్ చేసే న్యూస్. ప్రొడ్యూసర్స్ మైండ్ బ్లాంక్ అయ్యే డెసిషన్. ఇప్పటి వరకు మన స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ వింటేనే అబ్బా అనుకునేవాళ్ళం. 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు ఇలా ప్రొడ్యూసర్ల జేబులకు చిల్లులు పడేవి. కానీ ఇకపై ఆ ఆటలు సాగవు. టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది. అదే నో రెమ్యూనరేషన్, ఓన్లీ ప్రాఫిట్ షేరింగ్. అవును, మీరు విన్నది నిజమే. హీరోలకు ఇకపై ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ రెమ్యూనరేషన్ ఉండదు. అసలు ఏంటి గొడవ? టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఎందుకు ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు? లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఒకప్పుడు సినిమా అంటే ఏంటి? కథను నమ్మి థియేటర్‌కి వెళ్ళేవాళ్ళం. బడ్జెట్‌లో ఎక్కువ భాగం దేనికి ఖర్చు పెట్టేవారు అంటే మేకింగ్ కోసం. లొకేషన్స్, ఫైట్స్, సాంగ్స్, గ్రాఫిక్స్ వీటన్నిటికీ ప్రొడ్యూసర్ ఓపెన్ హార్ట్‌తో ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ వాల్యూ పెరిగిపోయింది. ఒక సినిమా టోటల్ బడ్జెట్‌లో అరౌండ్ 60-70% ఎక్స్‌పెండిచర్ కేవలం హీరో, హీరోయిన్, డైరెక్టర్, ఇతర నటీనటుల రెమ్యూనరేషన్‌లకే సరిపోతుంది.
ఖర్చు పెట్టేదంతా రెమ్యూనరేషన్లకే అయితే ఇక స్క్రీన్ మీద మేకింగ్ వాల్యూస్ ఎలా కనిపిస్తాయి? కథలో దమ్మున్న ప్రొడ్యూసర్ జేబులో మనీ లేకపోతే సినిమా క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అందుకే మన ప్రొడ్యూసర్లు ఇప్పుడు రూట్ మార్చాలంటూ డిసైడ్ అయ్యారట. టాలీవుడ్ కంటే ముందే ఈ సెగ బాలీవుడ్‌కి తగిలింది. అక్కడ వరుసగా సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అలర్ట్ అయ్యారు. వాళ్ళు పద్ధతి మార్చుకున్నారు. 'ఖాన్ త్రయం', 'అక్షయ్ కుమార్' లాంటి పెద్ద పెద్ద హీరోలకు ముందే వందల కోట్లు ఇవ్వడం మానేశారు. దానికి బదులు ప్రాఫిట్ షేరింగ్ మోడల్ తీసుకొచ్చారు. సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా, ఫ్లాప్ అయితే ఇద్దరికీ లాస్. ఈ మోడల్ వల్ల బాలీవుడ్‌లో మేకింగ్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఇదే రూల్ మన టాలీవుడ్‌కి కూడా రాబోతోంది అంటూ తెలుస్తుంది. రీసెంట్‌గా ఒక లీడింగ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది రికార్డ్‌గా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో బాలీవుడ్ తరహా బిజినెస్ మోడల్ టాలీవుడ్‌లో కూడా ఖచ్చితంగా ఎంటర్ కాబోతుంది. ఆల్రెడీ కొంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ ఈ దిశగా డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు అని. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో టాలీవుడ్‌లో ఒక్కొక్క మీడియం అండ్ స్టార్ హీరో మినిమమ్ 35 క్రోర్స్ వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. అదే టాప్ లీగ్ హీరోలైతే ఆ నంబర్ 100 కోట్లు దాటుతుంది. ఒకవేళ ఈ 35-50 కోట్ల అమౌంట్‌ని హీరో రెమ్యూనరేషన్‌గా తీసుకోకుండా డైరెక్ట్‌గా సినిమా మేకింగ్ మీద పెడితే సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ప్రొడ్యూసర్‌కి ఫినాన్షియల్ ప్రెషర్ తగ్గుతుంది. హీరో జేబు నిండడం ముఖ్యం కాదు. థియేటర్‌లో ఆడియన్స్ కళ్ళు మెరవడం ముఖ్యం. క్వాలిటీ ఉంటేనే కలెక్షన్‌ల వర్షం కురుస్తుంది కదా! అంతేకాదు ఇందులో ఇంకొక క్రేజీ లాజిక్ కూడా ఉంది. ఒకవేళ హీరో ముందే రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటే ఆయన ఆ సినిమా కోసం 100% ఇన్వాల్వ్‌మెంట్ చూపిస్తారు. సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి. అప్పుడే తనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. ప్రమోషన్స్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో హీరో ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇది ఆల్రెడీ మన టాలీవుడ్‌లో స్టార్ట్ అయిపోయింది కూడా. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి బిగ్గెస్ట్ హీరోలు కూడా ఇప్పుడు ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ మోడల్ మీద వర్క్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. అందుకే ఇప్పుడు 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాలు అంత గ్రాండ్‌గా, అంత క్వాలిటీగా వస్తున్నాయి. భవిష్యత్తులో మిగతా స్టార్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. టాలీవుడ్ నిర్మాతలు ఇకపై తగ్గబోవడం లేదు. రెమ్యూనరేషన్‌ల భారాన్ని తగ్గించి క్వాలిటీ పెంచే పనిలో పడ్డారు. హీరోలకు నో రెమ్యూనరేషన్స్, ఓన్లీ ప్రాఫిట్ షేర్స్ అనే ఈ కొత్త ట్రెండ్ మన తెలుగు సినిమాను ఇంకా ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందనేది వేచి చూడాలి. మరి ప్రొడ్యూసర్స్ తీసుకుంటున్నటువంటి ఈ డెసిషన్‌పై మీ అభిప్రాయం ఏంటి? హీరోలు రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడం కరెక్టేనా? క్రింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి బిగ్గెస్ట్ హీరోలు కూడా ఇప్పుడు ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ మోడల్ మీద వర్క్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. అందుకే ఇప్పుడు 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాలు అంత గ్రాండ్‌గా, అంత క్వాలిటీగా వస్తున్నాయి. భవిష్యత్తులో మిగతా స్టార్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. టాలీవుడ్ నిర్మాతలు ఇకపై తగ్గబోవడం లేదు. రెమ్యూనరేషన్‌ల భారాన్ని తగ్గించి క్వాలిటీ పెంచే పనిలో పడ్డారు. హీరోలకు నో రెమ్యూనరేషన్స్, ఓన్లీ ప్రాఫిట్ షేర్స్ అనే ఈ కొత్త ట్రెండ్ మన తెలుగు సినిమాను ఇంకా ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందనేది వేచి చూడాలి. మరి ప్రొడ్యూసర్స్ తీసుకుంటున్నటువంటి ఈ డెసిషన్‌పై మీ అభిప్రాయం ఏంటి? హీరోలు రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడం కరెక్టేనా? క్రింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.